దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము నవంబర్ నెల 6వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 46వ సంకీర్తన మొదటి వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రశస్తమైన ప్రభు నామములో మీ అందరికీ శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యాన వాక్యమును పరిశుద్ధ గ్రంథము నుండి మనము చదువుకుందాము. కీర్తనల గ్రంథము 46వ కీర్తన మొదటి వచనము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము రాజైన దావీదు గారు దేవుణ్ణి సంపూర్ణముగా నమ్మి సమస్తము దేవుని మీద ఆశతో తన ఆశ్రయము దేవుడే అని చెప్పుకొనుచున్నటువంటి నేటి ధ్యాన వాక్యాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. ఇంతవరకే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఈ విధంగా కూడా చెప్తున్నాడు దావీదు రాజు. కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? భూమి ఆకాశములను సృజించిన దేవుని వలననే దొరుకును అని దావీదు గారు ఎలుగెత్తి చెప్తున్నాడు. కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అని చెప్తున్నాడు. మనము సహాయము పొందుకోవాలంటే అది దేవుని వలనే జరుగును. కాబట్టి మనం విశ్వసించి మనము దేవుణ్ణి ఆశ్రయించాలని కీర్తనకారుడు చెప్తున్న మాట. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు, అనేక కష్టాలు శ్రమల నుండి తప్పించుకున్నాడు. అందుకే దావీదు దేవుణ్ణి పూర్తిగా నమ్మాడు. దేవుణ్ణి నమ్మి ఆయనను ఆశ్రయిస్తే దేవుడు మనల్ని కాపాడుతాడు. మన దాగుచోటు కూడా ఆయనే అని అంటూ మనల్ని కాపాడువాడు దేవుడు. ఆయన కునుకడు, నిద్రపోడు, విశ్రమించడు అని కీర్తనకారుడు కీర్తిస్తున్నాడు. దేవుడున్నాడు, ఆయన మనతో ఉన్నాడు, మనం ఆయన మేపిడి గొర్రెలము అని నమ్మాలి. ఆయన మనతో ఉన్నాడన్న మాట నమ్మాలి. అసలు దేవుడు ఉన్నాడన్నటువంటి మాటను పూర్తిగా నమ్మాలి. నమ్మి ప్రార్థన యందు పట్టుదల గల వారముగా ఉన్నప్పుడు దేవుడు మనలను మన పట్టణాలను ఆయన కాపాడుతాడు. కీర్తనల గ్రంథములోనే 46వ సంకీర్తన 10వ వచనములో దేవుడు దావీదుతో పలికిస్తున్న మాట, నేనే దేవుడును అని తెలుసుకొనుడి, భూమి మీద నేను మహోన్నతుడును అని అంటున్నాడు దేవుడు. దావీదు మహారాజు గారు పలుకుతున్నారు ఆ మాటను. అపొస్తలుడైన పౌలు గారు కూడా తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనములో ఈ విధంగా చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను దేవుని సువార్తను ప్రకటించే సమయములో ఎవరు? పరిశుద్ధ పౌలు గారు, అపొస్తలుడైన పౌలు గారు. నేను దేవుని సువార్తను ప్రకటించే సమయంలో ప్రభువు నా ప్రక్కనే నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహపు నోట నుండి విడిపింపబడితినేని పౌలు గారు చెప్తున్నాడు. ఎవరికి? తన కుమారుడైనటువంటి తిమోతేయుకు. నా కుమారుడా, నా నిజమైన కుమారుడా అంటాడు పౌలు గారు తిమోతేయును. తిమోతి అంటే ఎంత ఇష్టమో పౌలు గారికి. ప్రియ దేవుని బిడ్డలారా, అందులో తిమోతి చాలా వినయ విధేయతలు కలిగినటువంటి బిడ్డ. ఆయన పౌలు గారిచే ఏ విధంగానో బలపరిచినటువంటి మాటలు నేను
దేవుని సువార్తను ప్రకటించే సమయంలో ప్రభువు నా ప్రక్క నిలిచాడు, నన్ను విడిపించాడు, నన్ను బలపరిచాడు అని చెప్తున్నాడు. నేను సింహపు నోట నుండి విడిపింపబడితేనంటున్నాడు. ఎవరు? పౌలు గారు. దేవుణ్ణి స్తుతించుకుంటూ ఉంటే మనము మన పట్టణాలను కాపాడబడతాయి. మనం ఎల్లప్పుడూ నిత్యము అసలు మొదటగా మనము దేవుణ్ణి నమ్మాలి. ఆయనే మనకు ఆశ్రయము, ఆయనే మన దుర్గము, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అన్నటువంటి మాటలను మనము దేవుని యందు విశ్వసించాలి. విశ్వసించి పట్టుదలతో ప్రార్థనలు చేయాలి. చేస్తే మనం తప్పకుండా పరలోక ఆశీర్వాదాలు పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయనా, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీ ఘనమైన స్తోత్రములు 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 నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, నీవే మా ఆశ్రయము, నీవే మా దుర్గము. తండ్రి, నీవు ఆపత్కాలములో మమ్మలను క్షేమముగా కాపాడదగిన గొప్ప సహాయకుడు మా తండ్రివి. కాబట్టి ప్రభువా, మేము ఎల్లప్పుడూ నిత్యము నీ యందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.